Hello guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఈరోజు డిస్క్రిప్షన్ ఏంటంటే మా కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ దెన్ కెమెరా ఎందుకు పెట్టుకున్నానంటే మొన్న వాటర్ ఫాల్స్ రైడ్కి వెళ్ళాను, వీడియో కూడా వచ్చింది లాస్ట్ సండే. కెమెరా మైక్ ఉంటుంది కదా, మైక్ అడాప్టర్కి ప్లగిన్ చేసే దగ్గర కొంచెం వైర్ బయటకు వచ్చిందనమాట. ఐఎమ్ నాట్ షూర్ వాయిస్ ఇప్పుడు ఎలా రికార్డ్ అవుతుందో, ఎందుకంటే లాస్ట్ టైం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ మై ఆడియో. సో ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే అదే చెక్ చేసుకోవడానికి ఒకసారి ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే రేపు ఒక రైడ్ ఉంది. 50-50 అంటున్నాడు మన ఆర్గనైజర్. భయ్యా లాస్ట్ మినిట్ వరకు ఏం చెప్పట్లేదు. హమారే యహాं ऐसा ही होता है. ఆర్గనైజర్ని మార్చేయండి గైస్ ఈరోజు అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ చేస్తాను. నేను ఆర్గనైజర్ ఎందుకున్నాడు అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ చేస్తాను, ఓటింగ్ పెడతాను, మార్చేస్తారో లేదో. సో దానికోసం మైక్ చెక్ చేద్దామని చెప్పేసి మైక్ తీసుకొని వచ్చాను. ఒక్కొక్క దగ్గర వాయిస్ బాగానే క్యాప్చర్ అయింది, ఒక్కొక్క దగ్గర బిస్కెట్ అయిపోయింది అనమాట. ఐ లాస్ట్ ఇట్. సో ఈరోజు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక్కసారి ప్లాన్ చేసేసుకుంటే తెలిసిపోతుంది. ఒకవేళ అయితే రాలేదనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. ఇప్పుడు ఆర్డర్ చేసేస్తలేదు. సో మైక్ అడాప్టర్ నాది ఇన్స్టా 360దే. సో మైక్ వచ్చేసి నార్మల్దే, మన మోనో మైక్ అనుకుంటా, మోనో మైక్ అని ఉంటుంది, 400-500లో వచ్చేస్తుంది. అది ఆన్లైన్ అనమాట, ఆఫ్లైన్లో దొరకదు. రేపేమో రైడ్ ఉంది. ఈ మైక్ అడ్జస్ట్ అయితే ఓకే, లేదంటే నియర్ బై ఇంటికాడ మైక్స్ దొరుకుతాయి, ఒకసారి అవి ప్లగిన్ చేసి చూస్తాను. మనకి సెట్ అవుతుంది అనుకోండి, ఇంకా మోనో మైక్ అవసరం లేదు. తక్కువనే ఉంటాయి ఇంటికాడ కూడా, 300-350 అట్లా వచ్చేస్తాయి. మోనో మైక్ కూడా అప్రాక్స్ 400-450 ఉంటుంది. సో ప్లాన్ ఏంటంటే వర్క్ అవ్వాలి అవి, నా అడాప్టర్కి నా కెమెరాకి వర్క్ అయ్యి. మోనో మైక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను కొంచెం స్పీడ్లో వెళ్ళినా కానీ మన వాయిస్ అనేది, ఎయిర్ వాయిస్ అనేది చాలా తక్కువ క్యాప్చర్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ మైక్కి ఏదైతే ఉంటుందో స్టార్టింగ్లో అది ఎయిర్ ఫిల్టర్ ఏమంటారు కదా, అది పోతే కాటన్ చుట్టేసాను, అది సెకండరీ. సో కాటన్ చుట్టినా ఎయిర్ ఫిల్టర్ ఉన్నా కానీ మైక్ వర్క్ అవ్వాలి కదా. కొన్ని సపోర్ట్ చేసాయి, కొన్ని సపోర్ట్ చేయవు, అలా. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కెమెరాకి హెల్మెట్కి కెమెరా పెట్టుకొని ఒక ఏలియన్ లుక్తో బయలుదేరాను. చూద్దాం, కొత్త బండ్లు పోతున్నాయి చైనా. వాయిస్ మన వాటర్ ఫాల్స్ పోయినప్పుడు చాలా తక్కువ, చిన్నగా క్యాప్చర్ అయింది. దరిద్రం ఎలా ఉండిద్ది అంటే, నాతోటి ప్రతి వీడియోకి 10-15 వ్యూస్ వస్తాయి అనమాట జనరల్గా. అవి చాలా ఎక్కువ నాకు. ఎట్లా అంటే యూట్యూబ్ నన్ను ఇట్లా ఇగ్నోర్ చేసి పడేస్తుంది. యూట్యూబ్ నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు, నేను యూట్యూబ్కి ప్రపోజ్ చేస్తే ఇగ్నోర్ చేస్తుంది, అంజాన్ కొడుతుంది అట్లా. హమారే యహాं ऐसा ही होता है. యూట్యూబ్ నా వీడియో సజెస్ట్ చేయదు. సో మొన్న వాటర్ ఫాల్ రైడ్కి వెళ్ళాము. క్లిప్స్ బాగా వచ్చాయి. చెప్పాను కదా మధ్యలో ఆడియో మిస్ అయిపోయింది అనేసి, ఆ మైక్ ఇష్యూ వల్ల మధ్యలో క్యాప్చర్ అయింది మిడిల్లో. బట్ ఇనిషియల్గా నేను ఏదైతే కంటెంట్ మాట్లాడానో అదంతా బిస్కెట్ అయిపోయింది. సో ఎందుకు క్లిప్స్ పోగొట్టుకోవడము అనేసి నేను ఓపెన్గా మాట్లాడేస్తున్నాను. మొత్తము అదేదో మంచి మ్యూజిక్ పెట్టి కవర్ చేశాను యాక్చువల్గా. అంటే ఎందుకు క్లిప్స్ పోగొట్టుకోవడము అనేసి. సీనరీస్ బాగున్నప్పుడు, ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు తప్పదు ఇంకా. అది ఇది అంటే కష్టం ఏదో ఒకటి. సో అలా జుగాడ్ అంటారు కదా, జుగాడ్ చేసి సెట్ చేశాను. బ్యూటిఫుల్ రేజ్ వచ్చింది, లైక్ 200 వ్యూస్ వచ్చినాయి. నా దరిద్రం ఏంటంటే ఆ 200 వ్యూస్కి వీడియోకే కాపీరైట్ పడిపోయింది అనమాట. ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు అట్లా.
ఏం చేసినా కానీ దరిద్రం పోనప్పుడు హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేయాలన్నారు పెద్దలు. అంతేగా అంతేగా. అనవసరంగా ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకుండా. సో ఇప్పుడు ఏదో సోది అవుతున్నా కానీ కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో, ఒకవేళ రికార్డ్ అయితే అది ఎలా వస్తుందో వాయిస్ ఎడిటింగ్ అప్పుడు కనిపిస్తుంది. అట్లా చూద్దాం ఎడిట్ చేసేటప్పుడు. సో ఫుడ్ సిరీస్ వీడియోస్ గైస్, ఫుడ్ సిరీస్ వీడియోస్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా నా మోటో వచ్చేసి అదే అనమాట. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకా రీసెంట్ టైమ్స్ ఇంకా స్టార్ట్ చేయాలి, ఫుడ్ వీడియో స్టార్ట్ చేసేసి అట్లీస్ట్. నేను ఎందుకు అనుకుంటున్నా అంటే తెలిసి తెలియక ఏమేమో చేస్తుంటాము, అందుకనేసి కనీసం ఇలా అయినా కొంచెం అన్నా దానికి పాజిటివిటీ ఉంటుందేమో అనే థాట్ అంతే. మళ్ళీ స్టార్ట్ చేశాను ఫుడ్ వీడియోస్. సో ఎవ్రీ వీడియో ఎండ్లో ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అది అవుదమ్మా. అది అవ్వలేండి కోర్స్. జనరల్ నాలెడ్జ్ అడగాలంటే ముందు నేను జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, నాకు నాలెడ్జ్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సరే, మీరే నాకు నేర్పించండి. అలా అయినా ఓకే కదా, ఏమంటారు? ఒక తెలియని వాళ్ళు ఏమో నేర్చుకుంటారు, నాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమో ఆన్సర్ చెప్తారు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? నైస్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు రైడ్ ఉంది, మళ్ళీ ఫాల్స్ అన్నారు మన వాళ్ళు. వాటర్ ఫాల్స్ అదే అంటున్నాను కదా. ఆర్గనైజర్ ఈఓడి వరకు ఏం చెప్పాడు. ఈఓడికి మళ్ళీ మెసేజ్ చేసి హ్యాపీగా పడుకుంటాడు. పొద్దున మళ్ళీ మెసేజ్ ఫోన్లు చేస్తే ఫోన్లు లేపాడు భయ్యా. యాక్చువల్ లాస్ట్ టైం క్యాన్సిల్ అయ్యేది, అది క్యాన్సిల్ అయితే ఏదన్నా చిన్న రైడ్ నేనన్నా సోలోగా వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ సెట్ అయిపోయింది. భయ్యా లాస్ట్లో రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యేసి భయ్యా వచ్చేస్తున్నా అని అన్నాడు. ఇంకా అలా సెట్ అయిపోయింది అన్నమాట. మైక్ తీసుకోవడానికి ప్రాబ్లం కాదు, కానీ రేపే రైడ్ అంటున్నారు కదా, అది ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఆర్డర్ పెట్టేసి రేపు నైట్ వరకు వస్తుంది. నాకు రేపు మార్నింగ్ రైడ్ ఉంది. సో బయట అవుట్ ఆఫ్ మార్కెట్లో, ఆన్లైన్ కాకుండా అవుట్ ఆఫ్ మార్కెట్లో చూస్తాను. ఒకవేళ ఇది ఈరోజు నైట్ చూస్తాను వీడియోస్, బాగాలేకపోతే అవుట్ ఆఫ్ మార్కెట్లో చూసి కొనేస్తాను అనమాట. కొనేస్తే సో దట్ అట్లీస్ట్ రేపటి వరకన్నా వస్తే చాలు. నెక్స్ట్ సండే లోపు ఆర్డర్ పెట్టేసుకుంటే వచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండ ఉండే అనమాట. ఎండకి కెమెరా కొంచెం హీట్ అవుతుంది. సర్లే కొద్దిగా ఎండ ఉంది కదా, కెమెరా చూద్దాంలే, ఎలాగో టెస్ట్ చేయాలి. పెట్టుకోలేదు హెల్మెట్కి మౌంట్ చేయలేదు. సరే చూద్దాంలే, కొద్దిగా ఎండగా ఉంది కదా, కొంచెం నియర్ బై మా కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టేసి వాయిస్ టెస్టే కదా, ఒక 2 to 3 minutes చేసి సరిపోతుంది కదా అనే థాట్లో ఉన్నాను అనమాట. కొంచెం దూరం రాగానే మొత్తం క్లౌడ్స్ వచ్చేసి చెప్పాను కదా, ఏది అది నా బ్యాడ్లకే లక్ అనుకో. ఇప్పుడు మళ్ళీ క్లౌడ్స్ వచ్చేసి లైట్గా. ఇప్పుడు క్లౌడ్స్ గురించి మాట్లాడనో లేదో, ఇగో మళ్ళీ ఎండ సావ కొడుతుంది. కొద్దిగా స్పీడ్లో కూడా టెస్ట్ చేయాలి, ఎందుకంటే మొన్న ఆగినప్పుడు అయితే మంచిగానే అనిపించింది. మీరు వీడియో మధ్యలో చూస్తే కొంచెం సేపే పెట్టాను ఆ బీజిఎం అనేది, తర్వాత మళ్ళీ నేను మాట్లాడిన వాయిసే ఉంది. సో అలానే కొద్దిగా స్పీడ్ పోయినప్పుడు వైజర్ ఓపెన్, వైజర్ క్లోజ్, ఇంకా ఎలా అంటే కొత్త మైక్ ఉంటే టెస్ట్ చేస్తాను కూడా సేమ్ అలానే అనమాట. ఎంతగా స్పీడ్లో పోతే ఎంత ఫ్రీక్వెన్సీలా క్యాప్చర్ అవుతుంది, అది ఇది సెట్ చేసుకొని అండ్ దెన్ వైజర్ ఓపెన్ చేసి వైజర్ క్లోజ్ చేసి ఆగండి
చూశారు అట్లీస్ట్, కొంతమంది అట్లా చూడరు. జస్ట్ కొంచెం గ్యాప్ కొరికిందా ఇట్లా ఫ్రంట్ చూసేస్తూ ఇట్లా క్రాస్ చేసేస్తారనమాట, చూడరు. మా వాడు ఒకడు ఉన్నాడు, మా బొమ్మరిది, వాడిని ఎక్కించుకొని పోవాలి. పోతా వాడి ఇంటికి వెళ్ళి మనం పిక్ చేసుకొని పోయామంటే సెట్. భయ్యా అప్పుడే పట్టుకోదాం అనుకుంటుర్రా ఏంటి భయ్యా? నాకు ఇంకా టైం ఉందని నేను అనుకుంటున్నాను. దట్ వాజ్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. ఇంట్లో చెప్పాను భయ్యా నేను ఇంటికి వస్తానని. అట్లాంటి టైంలో మీరు ఇంత హార్డ్ డెసిషన్స్ తీసుకుంటే ఎలా చెప్పండి? క్లౌడ్స్ చాలా అంటే చాలా బాగుంది. మైక్ అలా ఎందుకైందంటే మన చేతులు కామ్గా ఉంటాయా? నేనే చేసుకున్నాను నా చేతులతోటి. మన చేతులు కామ్గా ఉంటాయా? ఉండవు కదా. నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఇది 360 కదా, మైక్ కొద్దిగా లూజ్ ఉంటే మైక్ వైర్ ఇలా సైడ్ నుంచి తీసుకెళ్ళి అడాప్టర్కి పెడతాను అనమాట. అది కొద్దిగా లూజ్ ఉంటే ఎక్కడ ఫ్రేమ్లోకి వచ్చేస్తుందేమో అనేసి చాలా టైట్గా పెట్టేవాడిని. అప్పటికి మన వాళ్ళు భయ్యా చాలా టైట్గా ఉంది భయ్యా, కొద్దిగా తీయండి. మొన్న లాస్ట్కి వాటర్ ఫాల్స్ రైడ్ పోయినప్పుడు ఇలా టైట్ ఉంది, కొద్దిగా లూజ్ చేసుకోండి. అప్పటికే సీన్ అయిపోయింది అనమాట మైక్కి. అంత టైట్ పెట్టేసరికి కొద్దిగా వైర్ బయటకు వచ్చింది. ఎలా అంటే చార్జర్ది కేబుల్ది ఒక్కొక్కసారి వైర్స్ కొంచెం లూజ్ అయిపోతాయి చూడండి జాయింట్స్ దగ్గర, అలా. ఎందుకు చెప్పాను కదా పొద్దున లేవగానే రీల్ చూసాను ఏదో, అదే మైండ్లో తిరుగుతుంది. ఈ గ్లౌజెస్ విషయం అంటారా, రీసెంట్గా మా వాడొకడు గ్లౌజెస్ ఆర్డర్ చేశాడనమాట. అది ఏమవుతుందంటే వానికి ఇక్కడ ఈ నకుల దగ్గర ఫ్రెష్ అయిపోతుంది అనమాట. వాడు నా గ్లౌజెస్ ఏమన్నాడంటే, అరే నీ గ్లౌజెస్ ఎక్స్చేంజ్ చేయి, నీకు బాగానే సూట్ అవుతాయి అని అన్నాడు. నేను వేసుకొని చెక్ చేశాను, నాకు బాగానే పోయినాయి షార్ట్ రన్లో. ఒకరోజు వేసుకొని ఆఫీస్కి వచ్చాను భయ్యా, నాకు కూడా ఆ నకుల్ అనేది ప్రెస్ అయిపోతుంది, పెయిన్ వచ్చేస్తుంది. వాడికి ఫోన్ చేసి, బాబాయ్ నీ గ్లౌజెస్కి నీకు దండంరా బాబు తీసుకో అంటే, నాకు వాడి దగ్గరనే ఉన్నాయి. ఇంకా రేపు ఏమో ఎక్స్చేంజ్ చేయాలి. ఈరోజు భయ్యా ఆఫీస్ పోయి ఉంటాడు, పోయి అలా ఎక్స్చేంజ్ చేసేసి మళ్ళీ నా గ్లౌజెస్ నేను తెచ్చుకుంటాను. నావి కూడా పెద్ద గ్లౌజెస్ ఏం కాదులేండి, అవి కూడా చాలా తక్కువ 100స్లోనే వచ్చేసాయి, 1000స్లోకి అయితే వెళ్ళలేదు. 400 500 పడింది. ఏదో ఇక ఇట్లా బైకర్ ఫీల్ రావాలని.
జస్ట్ కిడింగ్ అని. అదే రైడ్స్కి పోయినప్పుడు మార్నింగ్ చలి పెట్టకుండా ఉంటుంది కదా వేసుకుంటుంది అలా. సరే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కెమెరా పని చేస్తుందో లేదో నాకు తెలియదు గాయస్. సబ్స్క్రైబ్ చేయండి, ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తుంది, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను మన వీడియో బయోలో, డిస్క్రిప్షన్లో. సో దాని మీద క్లిక్ చేసి ఫాలో చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ దెన్ మీకు ఒక సబ్స్క్రైబ్ ఫాలో నార్మలే గైస్, బట్ నాకు అది చాలా వాల్యుబుల్ అనమాట. సో ప్లీజ్ డూ సబరకరైస్ అంటారు కదా వాడు, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ ఫాలో, షేర్, లైక్ ఏదైనా పర్లేదు చేసేయండి గైస్. So please subscribe, whatever.